నిప్పు రాజేశాడు మన రచ్చరవి. మరి ఆ రాజేసిన నిప్పు వల్ల పొగొచ్చిందా, ప్రాణం మీదకి వచ్చిందా తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with his team. He's the Mr. Tismakan cha. ఏమనసూయ ఏం రవి చిన్న చిన్న డ్రెస్సులు ఎత్తాను, పైసలు తక్కున్నట్టు నేను దగ్గర. నో కమెంట్స్. రోజా గారు బాగున్నారా? బాగున్నా. నేనెవరో గుర్తుపట్టిలా? టెస్టింగ్ టూల్ ఇంజనీర్. సంసారాన్ని టెస్ట్ చేస్తా, సమాజాన్ని టెస్ట్ చేస్తా. అమ్మయ్యా. కలిసుంటే కలలు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు అప్పిగాడు, ఇంకోవైపు ఆనందగాడు. వీళ్ళ వల్ల మగజాతి చెల్లించుకొని భారీ మూల్యం. ఏదో ఒకటి చేసి వీళ్ళని సెట్ చేయాలి. అరే అప్పారావు, అరే ఆనంద్. హాయ్ రవి, ఏరా ఎప్పుడొచ్చా? నేనొచ్చి చాలా రోజులైంది. హాయ్ రవి, వాట్ ఏ సర్ప్రైజింగ్ విజిట్ ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ ఐ సీన్ రా. లాంగ్ టైం బ్యాక్. ఎప్పుడొచ్చారా? ఈ అద్దాలు తీస్తే కనపడతాయిరా. ఏంట్రా అసలు ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? ఏదో కాపురంలో చిన్న చిన్న పనులు. అంటే ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తున్నారా మీరు? మరి ఇంట్లో చిన్న చిన్న పనులే ఉంటాయి కదరా. అవునా? సంసారం అన్నాక ఎన్నో పనులు ఉంటాయిరా. మొగాడు చేసే పనులే ఉంటాయిరా సంసారంలా. ఇప్పుడు నా భార్య ఉందిరా, పాపం అది పొద్దున్నే ఆఫీస్కి వెళ్తుందిరా. పాపమా? అవును పాపం. దానికి పాపం టిఫిన్ వండి పెట్టాలి, దాన్ని డ్రాప్ చేసి వస్తాను. పాపం అది సాయంత్రం లేట్ గా వస్తుందిరా. పాపం అది వచ్చే వరకు ఆలస్యం అవుతుంది, అలసిపోద్ది. పాపం దానికి భోజనం అది ప్రిపేర్ చేసి పెడతాను రా. ఇంటి పాపాలా? ఏంట్రా నువ్వేం చేస్తావురా? నేనేం చేస్తాను, ఉదయాన్న బాబుని స్కూల్ తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. బా ఏంట్రా ఇంత గ్రాండ్గా? బాబుని తీసుకెళ్ళడం రావడం, ఇక మధ్యాహ్నం పని మనిషి వస్తుంది, బట్టలన్నీ బాగా ఉతుకుతుంది. ఏదో మావిడికి చిన్న హెల్ప్ కింద ఆ బట్టలు నేను ఆరబెడుతుంటాను. మీ ఆవిడేం చేస్తుంటారా? ఉదయం నుంచి రాత్రి 12 వరకు ప్రతి అరగంటకు సీరియల్ వస్తుంది కదా. పాప మా సీరియల్ అలా చూస్తూ అలిసిపోతాది. సిగ్గు లేదురా? మగ పుట్టుక పుట్టి ఆడలోకి పని చేసుకుంటే పెళ్ళాని పాపం అంటారా? అందులో తప్పే ఉందిరా. వాట్ ఈస్ ద రాంగ్ విత్ హెర్? పురాణ పురుషులు, మేధావులు ఇండ్లలో పనిచేసినట్టు ఎక్కడ చరిత్రలు చూపెట్టరా? ఒరే పురాణ పురుషులు ఎవరు, మేధావులు ఎవరు? నాకేం అర్థం కావటం లేదు. ఆనాడు రాముడి నుంచి ఇప్పుడు రచరయ్య వరకు పురాణ పురుషులు మేధావులే కదరా. ఒరే రాముడు అంటే దేవుడు, మరి రచరవి అంటే మేధావి. ఎప్పుడైనా మేధావి రచరవి ఇంట్లో పనిచేసినా కనుకోపోవని ఇంటికి పోయి. మాకున్నదే ఇంత చిన్న మెదడు. నువ్వేవేవో చెప్తున్నావు, మాకు అర్థం కావటం లేదు. వెరీ క్లియర్ గా చెప్పరా. చెప్తాను రా, మీకోసం నేను క్లియర్ గా చెప్పాలి. ఒరే పెనం మీద రొట్టెను కాలుస్తుంది చపాతీరా, అదే పొయ్యి మీద కాలిస్తే పుల్కరా, పిచ్చి పుల్క. అరే ఒక నిమిషం రా, ఇదంతా కదా. ఆఫీస్ బాయ్ ఎప్పుడు వస్తారు ఇంటికి? 6:30కి వస్తా. ఒరే 6:30కు కనుక నువ్వు వచ్చావనుకో పిచ్చి పుల్క అవుతారా ఇంట్లో. అదే 1 గంట లేట్ గా వచ్చావనుకో వాల్యూ పెరుగుతుంది. ఒరే చపాతీ మరి 1 గంట ముందు వచ్చిన తర్వాత బయట నేనేం చేయాలి? ఫ్రెండ్స్ తో ఉండు, పబ్బులో ఉండు, రోడ్డు మీద ఉండు, ఏదో టైం పాస్ అయ్యి ఒక పోరితో ఉండు. తప్పు కదరా. ఓకే రే, చలో తప్పు అన్నావు కదా. నీకు పెళ్లి అయిపోయిందిరా, సంసారం అంతా చేసిన 60 ఏళ్ళు, రిటైర్మెంట్ వయసుకి వెనకాల నీ కోసం ఉన్న పేజీలలో ఏముందో చెప్పురా. ఏమి లేదురా. పెళ్ళైన తర్వాత మాకేం పేజీలు ఉండవా? ఉంటాయి. మనం మామూలుగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి. పురాణ పురుషులు రచరవి లాంటి కూడా టార్గెట్లు ఉంటాయిరా. ఏంటి పురాణ పురుషులకి ఏం టార్గెట్లు ఉంటాయి? 1 రాజ్యం, 2 ప్రజలు, 3 పరిపాలన. గుడ్ గుడ్ గుడ్. మరి మాలాటోళ్ళకో 1 పెళ్ళం, 2 పెళ్ళం, 3 పెళ్ళం. అరే పెళ్ళం మనతో ఉంటే మనకి ఏ పేజీలు మిగలవు. ఉండవురా. అదే వితౌట్ వైఫ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అంటావు. 100%. అరే సంసారం అంటే సర్దుకుపోవడు కాదురా, సంసారం అంటే సీక్రెట్ మెయింటైన్ చేసి. రవి ఆఫ్టర్ లాంగ్ టైం బ్యాక్ వి సీన్ రా నిన్ను. ఇప్పుడు సంసారం గురించి ఇంత గొప్పగా చెప్పావు కదా. కెన్ యూ టెల్ మీ సంసారం గురించి 2 మంచి మాటలు చెప్పవా? మీతో పాటు అభాగ్యులమైన మొగుళ్ళందరికీ చెప్తాను. మన సంసారం, రెండోది సుఖ సంసారం. మన సంసారం సుఖ సంసారం. నాకు టైం ఏందిరా? అప్పరావు తెలుసుగా ఏం చేయాలో? నాకు పూర్తిగా అర్థమైంది. ఇందాకే నేను మైండ్ వాయిస్ వాడాను.
రవి అసలు మేము పెళ్ళైన తర్వాత వాట్ ఐ లాస్ట్ నౌ ఐ అండర్స్టాండ్ రా. ఇంకేం పర్వాలేదు, ఇంకా చూడు ఆడిస్తాను, మర తిప్పుతా. అనసూయ, అట్ యువర్ హోమ్ నువ్వా మీ ఆయన పని చేస్తారు? ఇద్దరం. మీ ఆయన చేయడానికి వీల్లేదు. ఎందుకు? నువ్వే చెయ్యాలి. ఎందుకు? ఆయన హస్బెండ్, యు ఆర్ ఎ వైఫ్. డోంట్ మోర్ ఎక్స్ప్లెనేషన్స్. వాట్ ఐ సెడ్ యు డూ ఇట్. అయ్యో అప్పి, హీస్ బట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. కొట్టకండి. అంత చులకనే మీకు, అంత చులకనే అడుగే. అదే ఉసే ఏమే మీ ఆడవాళ్ళకి మగవాళ్ళంటే ఎందుకే ఇంత చులకన? మేము ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించి ఎంతో లగ్జరీగా ఉండి మీకు మేమే వంట చేసి పెడితే మీరు హాయిగా సాపుకొని సోఫాలో కూర్చొని సీరియల్ చూస్తారే. అదేంటండి, మీరే కదా నడిస్తే కాళ్ళు కందిపోతాయి, పని చేస్తే చేతులు పొంగిపోతాయని నన్ను ఎత్తుకొని మరి ఇంట్లో పనితో మీరే చేశారు. పొంగిపోయేలా కొడతాం. నేను మారిపోయాను అనుకున్నావు కదా, మేము మారిపోలేవు, మేల్కొన్నాను. మేల్కొనికి లాభం లేదు. మీ అమ్మగారింటికి వెళ్ళిపో. ఏమండి, నేను ఒక్కసారి నా పుట్టింటికి వెళ్తే నేను మళ్ళీ తిరిగి రాను. నీకు ఎలా కాదు. ఏమండి ఏమండి, నాకు కోపం రాకపోవాలి. Get lost! I will kick it out you when you coming back. ఆగవే. ఎందుకు కొడతారో కారణం చెప్పండి అండి. నేను నీ మొగుండి, నువ్వు నా భార్యవి. సరిపోతే నిన్ను కొట్టడానికి ఎక్కడ నీ సూట్ కేసు? ఏమండి నేను వెళ్ళనండి. మా బామ్మ చెప్పింది, కొట్టినా తిట్టినా భర్త పాదాల దగ్గర పడి ఉండాలని చెప్పిందండి. మీ బామ్మ నిన్ను కలిపి కొడతా. నడు, ఇదిగో రమణ జిందాబాద్. నిజంగా మనకి రచ్చ రవిగాడు మన జీవితాల్లోకి వచ్చి ఒక కొత్త వెలుగును ప్రసాదించాడు. బాబాయ్ నీకు వెలుగునే ప్రసాదించాడు, కానీ నాకు నీతిని బోధించాడు. బాబాయ్ ఏంట్రా నీతి? పెళ్ళాన్ని ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. లవింగ్ వైఫ్ injurious to health, injurious to health. But let's enjoy to celebrate this moment. ఓరి నాయన, వీడి బిందులతో కొడుతున్నానంటే లోపల అదురుతుంది బెదురుతుంది అనమాట. ఇలా కాదు, ప్రేమ అవుట్ లో చూడాలి. ఏం చేస్తున్నావు? ఇజ్జత తెచ్చిందా? చూసినా అనుషులక్క, పని చేయడం చేత కాదు కానీ పనికి మాలిన పనులు మొత్తం వీడు ఊరు మీద తీసుకొని చేస్తుంటారు. నువ్వు కూర్చోవే మెంటల్ దానికి మాట్లాడుతావు. నీకు నూనె పెడతా, నేను నూనె పెడతా. ఆగు, ముందరా నూనె పెట్టని నిన్ను అడిగినా? నువ్వు చెప్పాలా? నీ మొగుని కదా, ఏదేం కావాలో నాకు తెలియదా? అమ్మో, ఈ మధ్య నమ్మ కూడా కన్ను తెలిసిపోతున్నాయి. అయ్యో అమ్మో, కాళ్ళు వస్తున్నాయి, నొక్కు. నొక్కుతానే. నీ గూడు చెదిరింది, నీ గుండె పడింది, ఓ చిట్టి సాగులో ఎవరు పుట్టారు? ఈ కాళ్ళు వస్తుంది నొక్కుతున్నావు, ఈ కాళ్ళు నొక్కుతారు. నొక్కుతా. ఎంత బతికి ఇంటానికి చచ్చినట్టు అయిందాడు. ఓ పిల్ల బాబాయ్, పార్టీ మూమెంట్. ఏ పార్టీలో లోపల చూడరా, ఇంకో పార్టీ జరుగుతుంది. బట్టలు ఉతికినావు ఇంట్లో? అది నానబెట్టినా కదమ్మా. ఏ నానబెట్టినావు? బట్టలు. ఇప్పుడు నేను పార్టీకి వెళ్ళాలి, ఉతుకు అని చెప్పిన. నానబెట్టినవా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే రవి, వెళ్ళి పుట్టు లేకుండా స్కిన్ లెస్ చికెన్ తీసుకురా. నక్కలు చేస్తున్నా నేను తీసుకొస్తా. రవి అందుకే ఇరిగని శక్తి 4. చాలా బాగుందిరా. మనం లెట్స్ ఎంజాయ్ టు పార్టీ రా. సూపర్ రా, పోదా పార్టీ పోదాం. పార్టీ అని చెప్పి కట్టేసిలేదురా, ఆయిల్ పెట్టలేదురా. అరంబోకు, ఇందాక మీ ఇంట్లో నువ్వు మీ ఆవిడ ఏం చేశారో మొత్తం చూశాను రా. మొత్తం చూసావా? అసలు ఇదంతా ఎందుకు చేసావరా? టైం పాస్. నీ టైం పాస్ వల్ల మా సంసారాలు నాశనం అయిపోయినా కదరా.
నీ మాటలు విని బంగారం లాంటి నా భార్యను కొట్టి మరీ పంపించాను. నాలాంటి వాళ్ళు చెప్తారు వినడానికి మీకు సిగ్గుండాలి బుద్ధి ఉండాలి కదా. నీకు నమస్కారం పెడతావురా, అసలు ఇదంతా ఎందుకు చేసావురా? నా పిల్ల నన్ను కొడతా అంటే మీరు సంకల పిల్లని ఎదుకొని కలిసింటే కలదు సుఖం కమ్మని సంసారం. నాది పగిలినప్పుడు మీది పగలాలి, నాది ఎండినప్పుడు మీది ఎండాలి. ఈ నెల కాదు బాబాయ్, పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ తగిన శాస్తి జరిగింది. మా అప్పునే కొడతావా నువ్వు మూతి మీద? ఆయనకి దెబ్బలు పడతాయి కాబట్టి పక్కన వాళ్ళు హ్యాపీగా ఉండకూడదని వాళ్ళని కూడా చెడిపేశాడు. చిన్నదైనా కూడా నార్మల్ దైనా కూడా చేయటం బాగుంది. నైస్. బాగుంది. నువ్వు ఎప్పుడైతే రివీల్ అవుతావో వైఫ్ చేతిలో తన్నులు తిన్నప్పుడు అప్పారావు ఏడ్చినప్పుడు ఆనంద్ ఏడ్చినప్పుడు అప్పుడు బాగా పిక్స్ లేచింది. తర్వాత నిన్ను ఎలా చేసినా నవ్వు వచ్చింది. మంచి హడావుడిగా ఎంటర్టైనింగ్ గా బాగుంది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.